నీ డ్రెస్ చాలా బాగుంది. అవునే ఈరోజు గేమ్స్ పీరియడ్ ఉంది కదా, ఈరోజు అయితే ఎంజాయ్ చేయాలి మనం. టీచర్ రాకపోతే మేలేనే. చూడు నా పెద్ద జుట్టు ఎంత బాగుందో. అవునులే ఈరోజు మేడం రాకపోతేనే మేలేలే. హలో స్టూడెంట్స్, మేడం వచ్చిందమ్మా. మేడం వచ్చింది. ఈరోజు మనం సస్తిమే. ఎక్స్క్యూజ్ మ్యామ్, ఈరోజు గేమ్స్ ఉన్నాయి కదండి మ్యామ్. గేమ్స్ లేవు, గేమ్స్ లేవు, గేమ్స్ లేవు. పేజీ సార్తో మాట్లాడతాను. ఎట్లా పెట్టుకుంటాడు చూద్దాం. హలో మేడం, ఈరోజు పిల్లలకి గేమ్స్ ఉన్నాయి. పిల్లలు ఈరోజు గేమ్స్ ఉన్నాయి, వచ్చేసి. సరే ఎట్లా మీకు పాసిబుల్? మా పీరియడ్ ఇది, మీకు లీజర్ ఉంది కాబట్టి తీసుకున్నాను. మా పీరియడ్ ప్రిన్సిపల్ సార్తో నేను ఆల్రెడీ పర్మిషన్ అడిగినాను, అంటే పనిని చూసుకున్నాం. వద్దులేండి మేడం, వద్దులేండి మేడం. ప్రిన్సిపల్ సార్ వారికి ఎందుకు? అందరూ కూర్చోండి. గేమ్స్ క్యాన్సిల్ అంతే మేడం వల్లే. మేడం బస్సు లేకపోయింటే ఎంత బాగున్నా, దాన్ని వచ్చి కూర్చోండి. ఏ పిల్లలు అందరూ వచ్చి హిందీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 31 ఓపెన్ చేయండి. ఫస్ట్ లెసన్ చెప్పిస్తాను. చచ్చామే ఈరోజు. ఆలు కహాలు को आलू कहालू बेटा थे बैंगन की रहे थे అయితే రాసేసుకోండి. లాస్ట్ లో హిందీ నోట్బుక్ ఓపెన్ చేసి నేను బోర్డు మీద రాసుకోండి. డాష్ నేను చూడప్పి సచ్చులాగా ఎప్పుడు చెప్తానే ఉంటాడు, తల తినేస్తాడు బాబు. అవునా ఎప్పుడు అంతే ఈ మేడం మూత. మాయా హిందీ పీరియడ్ అయితే అయిపోయింది. హిందీ పీరియడ్ అయిపోయిందంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. హిందీ మేడం అయితే రాక్షసి కదా సుమయ్య. అవునే ప్రియా, ఇప్పుడు ఇంగ్లీష్ మేడం మన ఫేవరెట్ క్లాస్. ఇంగ్లీష్ పీరియడ్ వచ్చేసింది. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? ఓకే, యువర్ ఫైన్ అని నాకు తెలుసు. ఇప్పుడు మీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ అందరూ ఓపెన్ చేయండి. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. మంచిగా అయింది చెప్పండి. ఇప్పుడు ఇవ్వండి. మన ఇంగ్లీష్ మేడం వచ్చేసింది. ఫేవరెట్ టీచర్ రేష్మా టీచర్. పిల్లలు అర్చకండి, నేను చెప్పేది వినండి. స్టోరీ వచ్చేసి బటర్ఫ్లై అండ్ ఫ్లవర్స్. There was a big garden full of trees and flowers. It asked the flowers, "Why do you look so sad, friends?" The flowers said, "Have no color.